సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మొదటి పేపర్ అయిన జనరల్ ఎస్సే ఏ విధంగా రాయాలి, సమయాన్ని అభ్యర్థులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తగు జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం జరగనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మొదటి పేపర్ జనరల్ ఎస్సేలో అభ్యర్థులు ఏ టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఇటీవల టీఎస్పీఎస్సీ వారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని విడుదల చేశారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. సో అందులో మొదటి పేపర్ మనం ఇప్పుడు ఎస్సే సాధారణ వ్యాసం అంటాం తెలుగులో. జనరల్ ఎస్సేకి సంబంధించి మొత్తం 3 సెక్షన్లో 3 సెక్షన్స్ ఉంటాయి కదా. ఆ 3 సెక్షన్లో మొదటి సెక్షన్, రెండవ సెక్షన్, మూడవ సెక్షన్. సో 3 సెక్షన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో కూడా 3 ఎస్సేలను పేర్కొనడం జరుగుతుంది. ఫస్ట్ ఎస్సే, సెకండ్ ఎస్సే, థర్డ్ ఎస్సే. సెకండ్ సెక్షన్లో ఏ, బి, సి. థర్డ్ సెక్షన్లో ఏ, బి, సి. అభ్యర్థులు ఈ ఇవ్వబడిన 3 ఎస్సేలు ఏవైతే ఉంటాయో మూడింటిలో, మొదటి సెక్షన్లో ఇవ్వబడిన మూడింటిలో ఏదైనా ఒక ఎస్సేని చూజ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన సమాధానం ఎన్ని పదాల్లో రాయమన్నారు? 1000 పదాల్లో రాయాల్సి ఉంటుంది. సో 1000 వర్డ్స్. ఈ 1000 వర్డ్స్ని కూడా మనం రాయడానికి ఇవ్వబడిన సమయం ఎంత? 1 అవర్. అంటే ఒక సెక్షన్కి 1 అవర్ అనుకుంటే, రెండవ సెక్షన్ 1 అవర్ అనుకుంటే, మూడవ సెక్షన్ 1 అవర్, టోటల్ ఎంత? సో 3 గంటల్లో జరిగే పరీక్ష ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు జనరల్ ఎస్సేని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి చెప్పాలంటే జనరల్ ఎస్సేలో ఎవరైతే ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తారో వారు ఫైనల్ లిస్ట్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలా ఇంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఈ పేపర్ ఏదైతే ఉంటుందో, మనం 3 ఎస్సేలు రాయాల్సి ఉంటుంది కదా. 3 ఎస్సేలు, ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్సే ఏదైతే ఉంటుందో 1000 పదాలతో కూడిన ఎస్సే ఉంటుంది. అంటే మనం 3 గంటల్లో 3000 పదాలు ప్రొడ్యూస్ చేయాలి, అక్కడ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలి. అటువంటి ఇంపార్టెన్స్ ఉన్న జనరల్ ఎస్సేకి సంబంధించి మనకు జనరల్ ఎస్సే జూన్ మాసంలో మనకు ఇటీవల టీఎస్పీఎస్సీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జూన్ 5th నుండి ఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి కదా. మొదటి పేపర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ పోను, ఇక రెండవ పేపర్ నుండి మనకు స్కోరింగ్ పేపర్స్ ఉంటాయి, కానీ మనకు మొదటి పేపర్ అంటాం జనరల్ ఎస్సేని. సో జనరల్ ఎస్సేకి సంబంధించి అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇంట్రొడక్షన్ ఏ విధంగా రాస్తే బాగుంటుంది, దానితో పాటు ఈ 1 అవర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో కూడా 1 అవర్ కదా, అలా ఈ గంట సమయాన్ని అభ్యర్థులు ఏ విధంగా విభజించుకోవాలి, ఆ ఎస్సేలో కూడా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ముగింపు ఏ విధంగా ఉండాలి, వీటితో పాటు ఈ సంవత్సరం జరగనున్న ఎగ్జామినేషన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో జనరల్ ఎస్సేలో మనకు డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చారు. మొత్తం 6 టాపిక్స్ ఇచ్చారు. ఆ 6 టాపిక్స్ని కన్సిడర్ చేసి ఇంపార్టెంట్ ఎస్సేలుగా నేను ఏవైతే భావిస్తున్నానో అవి మీకు ఇప్పుడు రివీల్ చేస్తాను. సో వీటి గురించి అభ్యర్థులు సమాచారం వెతకండి. సో మనకు కొన్ని బేసిక్గా 1-2 ఎస్సేల గురించి మీకు చెప్పేస్తే మీరు రెగ్యులర్గా రాయగలుగుతారు. మీకు పీడిఎఫ్స్ అప్లోడ్ చేసిన కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఎస్సేకి సంబంధించి అభ్యర్థులు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం కాదు, ఖచ్చితంగా జనరల్ ఎస్సే రాసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ అనేవి ఉండాలి, సూచనలు. ఈ సూచనలు పాటించాలి. సో ఇక్కడ సబ్జెక్టుపై విస్తృత అవగాహన ఉండాలి. మీకు పాలిటీ కానీ, సొసైటీ కానీ, గవర్నెన్స్ కానీ, ఎకానమీ, ఎస్ఎన్టీ, డాటా ఎడ్యుకేషన్, తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, వాట్ ఆర్ ద సబ్జెక్ట్ యూ కెన్ కన్సిడర్. సో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన పరిజ్ఞానం ఉంటే చాలు, ఆ సెక్షన్లో మంచి స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్ ఎస్సే అనేది చాలా వ్యాస్ట్ సిలబస్. జనరల్ ఎస్సేలో అసలు ఏ టాపిక్ పైన క్వశ్చన్ చేస్తాడు, ఎలా క్వశ్చన్ చేస్తాడో కూడా మనం ప్రిడిక్ట్ చేయలేం. అలాంటి జనరల్ ఎస్సేకి అభ్యర్థులు మొట్టమొదటిగా సబ్జెక్ట్ని పెంచుకోండి, విస్తృతమైన నాలెడ్జ్. సో సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలి. ఏదో 1-2 ఎస్సేలు చదువుకొని ఎగ్జామినేషన్కి వెళ్తాను, చదివిన దాంట్లోకి వెళ్ళి వచ్చిన ఆన్సర్ ఏదైనా ఉంటుందో, నాకు ఏదైతే గుర్తుంటుందో దాన్నే ఎగ్జామినేషన్ హాల్లో ప్రొడ్యూస్ చేస్తాను అనే ఒక అపోహ నుండి బయటకు రండి. ఈ పాయింట్ సబ్జెక్టుపై విస్తృత అవగాహన రావాలంటే మీరేం చేయాలంటే డైలీ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఎడిటోరియల్స్ చదవాల్సి ఉంటుంది. ఎడిటోరియల్స్, లేదా తెలుగు మీడియం అయితే ఎడిటోరియల్స్, తెలుగులో ఏమంటాం మనం, సంపాదకీయాన్ని చదవాల్సి ఉంటుంది. సంపాదకీయం. సో
ఎడిటోరియల్స్, ఈనాడు ఎడిటోరియల్స్ బాగుంటాయి. అదే ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే మీకు హిందూ పేపర్లో ఎడిటోరియల్ పేజ్ ఇంపార్టెంటే, లాస్ట్కి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఉంటుంది. అందులో ఉండే ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి సమాచారాన్ని సేకరించండి. సో సేకరించిన సమాచారాన్ని ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ఉండండి. సో సబ్జెక్టుపై విస్తృత అవగాహన ఉండాలి. సెకండ్ ఏంటి, మనం రాసే పదాలు ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వాట్ వి ప్రొడ్యూస్ దట్ షుడ్ బి ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అండ్ అదర్. అంటే ప్రతి ఒక్క పదం మనం ఏదైతే రాస్తూ ఉంటామో, ఎస్సే రాసినా సమాధానం రాసినా ఒక పదానికి ఇంకొక పదానికి ఖచ్చితంగా అనుసంధానం ఉండాలి, లింకింగ్ ఉండాలి. ఒక సెంటెన్స్ రాస్తే ఆ సెంటెన్స్లో ఎందుకు ఫుల్ స్టాప్ పెడుతున్నాము, నెక్స్ట్ సెంటెన్స్ని ఎందుకు ప్రారంభించాం, ఈ మధ్యలో లింకేజ్ అనేది ఉండాలి. ఒక ప్యారాని ముగిసినప్పుడు ఒక ప్యారాని ముగించాం, నెక్స్ట్ ప్యారాని ప్రారంభిస్తున్నాం. ఒక ప్యారాని ఎందుకు ముగిస్తున్నాం, నెక్స్ట్ పేరాని ఎందుకు ప్రారంభిస్తున్నాం, ఈ రెండింటి మధ్యలో ఖచ్చితంగా ఆన్సరబిలిటీ ఉండాలి. సో ఇటువంటి బేసిక్స్ అనేవి ఐడియా రావాలంటే మనకు కొంత సుదీర్ఘ ప్రయత్నం కావాలి. ప్రతిరోజు ఈనాడు ఎడిటోరియల్స్ కానివ్వండి, మీ చుట్టూ జరుగుతున్న విషయాలు, కాంటెంపరీ ఇష్యూస్, ఇక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాంటెంపరీ ఇష్యూస్ పైన బేసిక్ నాలెడ్జ్ పెంచుకోండి. సో అనుసంధానం, పదాల మధ్య అనుసంధానం ఇంపార్టెంట్. వర్తమాన అంశాలు, కాంటెంపరీ ఇష్యూస్ అనుకుంటారు, ఎలాగో ప్రిలిమ్స్ అయిపోయింది, కరెంట్ అఫైర్స్ అయిపోయిందని. కానీ గుర్తుంచుకోండి, జనరల్ ఎస్సేనే కానివ్వండి, మీరు ఏ పేపర్ తీసుకున్నా కూడా వర్తమాన అంశాలను ఉదాహరణలుగా గనక మీ ఆన్సర్ షీట్లో పేర్కొంటే మీకు ఎక్కువగా స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. వర్తమాన అంశాలు ఉదాహరణకి ఇటీవల బ్యాంకింగ్ రంగ సంస్కరణలు అన్నారు అనుకోండి. బ్యాంకింగ్ రంగ సంస్కరణ అనగానే మనకు డిజిటల్ రూపీ కానీ, క్యాష్లెస్ ఎకానమీ కానివ్వండి, ఉత్కర్ష్ 1.0, ఉత్కర్ష్ 2.0 ఇటువంటివి కానివ్వండి, ఎగ్జాంపుల్ చూపించాలి. కాంటెంపరీ మనకు వర్తమానంగా ఎగ్జామినేషన్ రాసే సమయానికి గడిచిన సంవత్సరంలో ఏవైనా మంచి ఉదాహరణలు, కాంటెంపరీ ఇష్యూస్ ఉంటే మన ఆన్సర్లో రాస్తే ఎక్కువ స్కోరింగ్ వస్తుంది. ఏదో ఎప్పుడో జరిగినవి 10 ఏళ్ల కింద రాసిన ఎస్సేలు చదువుకొని పోతే మార్క్స్ వచ్చే అవకాశం తక్కువ. సో వర్తమాన అంశాలను ఎక్కువగా అప్డేట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ భాషపై పట్టు ఉండాలి. భాషపై పట్టు అంటే ఏంటంటే, మీరు తెలుగు మీడియమే కానివ్వండి, ఇంగ్లీష్ మీడియమే కానివ్వండి, రాసే భాష తెలుగులో రాసినా ఇంగ్లీష్ రాసినా మీరు రాసే పదాలు కొంత అర్థవంతంగా ఉండాలి. ఇష్టం వచ్చిన పదాలు కాకుండా కొన్ని పదాలను ఏవైతే వాడకుండా ఉండాలో మీకు కొన్ని ప్రికాషన్ చెప్తా ఉంటాను. సో రాసే పదాలు, రాసే వాక్యాలు వాటి పట్ల కూడా స్పష్టంగా ఉండాలి. ఎగ్జామినర్ మీ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఒక 2 సెంటెన్స్ చదివినాక తనకి ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. 3వ సెంటెన్స్ ఇంకేం రాశాడు, 4th సెంటెన్స్లో ఇంకేముంది, క్లైమాక్స్లో ఏముంది, ముగింపు ఏ విధంగా ఉంది, అలా చదివేవాడికి మనం రాసిన ఎస్సే లేదా సమాధానం అనేది ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. చాలా ఇంట్రెస్ట్. ఒక వాక్యం తర్వాత ఇంకొక సెంటెన్స్ చదవాలని ఒక కుతూహలం తనకే కలిగించాలి. అలా ఉండాలి భాష పైన పట్టు. మాండలికాలు వాడచ్చు. మీరు రాసేది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కాబట్టి మీరు రాసే ఎస్సేలో లేదా మీరు రాసే డిఫరెంట్ జనరల్ స్టడీస్ పేపర్లు కానివ్వండి, తెలుగు మీడియం అభ్యర్థులు అయితే తెలంగాణ మాండలికాలను వాడితే ఎక్కువగా ప్రయోజనంగా ఉంటుంది. మాండలికం అంటే తెలంగాణ సంస్కృతిలో భాగమైన కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి, అటువంటివి వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ వాక్యాల కూర్పు అనేది ఇంపార్టెంట్. సో మనం సెంటెన్స్ ఫ్రేమింగ్ ఏదైతే ఉంటుందో ఫ్రేమింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్లో ఒక్కొక్కరు ఏంటంటే ఒక పదాన్ని ముందు ఒక పదాన్ని వెనుక వేసేసి వాడుతూ ఉంటారు. సో సెంటెన్స్ ఫ్రేమింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మంచి బ్యూటిఫుల్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాడే పదాలు మాండలికాలు వాడచ్చు, పునరావృతం కాకూడదు. గుర్తుంచుకోండి, ఒక సెంటెన్స్ రాసామనుకోండి మనం, ఆ సెంటెన్స్ మళ్ళీ పునరావృతం కావద్దు, రిపీట్ కాకూడదు. ఎగ్జామినర్ మనల్ని నమ్మే విధంగా ఉండాలి. సో ఇక్కడ ఏదో నన్నే మోసం చేసే విధంగా ఉంది సమాధానం అనే విధంగా ఉండకూడదు. ఒక సెంటెన్స్ కానీ పదాలు కానీ అవసరాన్ని బట్టి రాయండి. సెంటెన్స్ ఒకటి రాసాము అంటే మనకు రావట్లేదు అన్నప్పుడు అదే సెంటెన్స్ని 2-3 సార్లు రిపీట్ చేస్తే మాత్రం చాలా డేంజర్. గుర్తుంచుకోండి, 1000 పదాలు రాయమన్నాడు కదా అని చెప్పేసి అనవసరమైన వాక్యాలను రాయడము, రిపీటెడ్గా అవే వాక్యాలను తికమక చేస్తూ వాక్యాల పదాల కూర్పును మారుస్తూ రాయడం అనేది చాలా తప్పిదం. గుర్తుంచుకోండి. సో వాక్య నిర్మాణం అనేది అద్భుతంగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మాండలికం, లోకల్ లాంగ్వేజ్ వాడచ్చు. అండ్ ఇక్కడ భాష విషయానికి వస్తే చెప్తాను. చాలామంది అభ్యర్థులు తెలుగు మీడియంలో రాసే అభ్యర్థులు బ్రాకెట్లో ఇంగ్లీష్ పదాలను రాయకూడదు సార్ అని అడుగుతున్నారు. బట్ గుర్తుంచుకోండి, కొన్ని పదాలు ఏవైతే ఉంటాయో ట్రూ ట్రాన్స్లేషన్ అనేది ఉండదు. మనం రాసిన తర్వాత బ్రాకెట్లో సందర్భానుసారం
ఒకవేళ అక్కడ మీకు ఆన్సర్ కనుక డిమాండ్ చేస్తే ఇంగ్లీష్ పదాలు కూడా రాయొచ్చు, డోంట్ వరీ, బ్రాకెట్లో రాయొచ్చు. కానీ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు తెలుగు పదాలు రాయకూడదు, గుర్తుంచుకోండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కేవలం ఇంగ్లీష్లోనే రాయాలి. తెలుగు మీడియం అభ్యర్థులు మాత్రం సందర్భానుసారం బ్రాకెట్లో అక్కడ డిమాండ్ చేస్తే ఆ పదాన్ని ఇంగ్లీష్లో మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, అలంకరణ అనవసరం. చాలామంది ఏం చేస్తారంటే ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్లో ఉండే కంటెక్స్ట్ కాన్సెప్ట్ కంటే ఆకర్షించడానికి అందంగా ముగ్గులేయడం డిమాండ్ చేస్తారు. సో ఇప్పుడు ఉదాహరణ ఇది ఉంది, మీకు సందర్భానుసారం ఇక్కడ అండర్లైన్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ని హైలైట్ చేయాలంటే అండర్లైన్ చేయొచ్చు, ప్రాబ్లమే లేదు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, మీకు రాయొచ్చు. మీ ఆన్సర్ మీ ఇష్టం. సో ఆన్సర్ని సాటిస్ఫై చేస్తే చాలు. కొంతమంది ఏం చేస్తారు, ఈ అండర్లైన్ చేయకుండా ఇలా ముగ్గులు వేస్తారు. సో ఈ ముగ్గులు వేయడము, ఈ చుక్కలు పెట్టడము, ఇవన్నీ మాత్రం అస్సలే చేయకండి. సింపుల్గా డైరెక్ట్ ఇలా చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా. ఇదొకటి. సందర్భానుసారం అవసరానుసారం మీరు ఆన్సర్లో టేబుల్స్ వేయచ్చు, టేబులర్ ఫామ్స్లో వేయచ్చు, లేదా ఫ్లో చార్ట్స్ వేయచ్చు, నో ప్రాబ్లం. సందర్భానుసారం ఆన్సర్ని పాయింట్స్ రూపంలో రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇలాగే రాయాలి అని ఎటువంటిది కూడా లేదు. గుర్తుంచుకోండి, మీకు ఆన్సర్ డిమాండ్ చేస్తే ఇట్ ఈస్ యువర్ ఆన్సర్, యూ కెన్ రిప్రజెంట్ యాజ్ యువర్ ఓన్ విష్. ఓకేనా. నెక్స్ట్, ప్రతి వ్యాసం రాసేటప్పుడు సమాధానం రాసేటప్పుడు మొదటి నిమిషాలు ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ స్లైడ్ తర్వాత అసలు మనం సమయాన్ని ఏ విధంగా డివైడ్ చేయాలి ఉదాహరణ చెప్తాను. 3 ఎస్సేలు రాయాలి కదా, వ్యాసంలో 3 ఎస్సేలు రాయాలి. 3 సెక్షన్లు ఇస్తారు, ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్ కదా, అంటే 3 ఎస్సేలు రాయాలి. ఈ ఎస్సేలు రాసేటప్పుడు చాలామంది అభ్యర్థులు సందేహం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఫస్ట్ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఏబిసి 3 ఉంటాయి కదా ఎస్సేలు, 3 ఒకటి రాయాలి. 3 వచ్చినట్టుగానే అనిపిస్తాయి, 3 ఏది రాయాలో అర్థం కాదు, అది కూడా ఉంటాయి కన్ఫ్యూజన్. కొన్ని సందర్భాల్లో ఏది రాని పరిస్థితి కూడా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఏదో ఒకటి అవగాహన ఉన్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఎంపిక ఇంపార్టెంట్, ఎస్ఏ ఏం రాస్తున్నారు ఎంపిక ఇంపార్టెంట్. చాలామంది ఎస్ఏని ఎంపిక చేసుకునేటప్పుడు చూజ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే గణాంకాలు గుర్తొస్తాయి మైండ్లో, ఈ పాయింట్స్, ఈ గణాంకాలు, ఈ నెంబర్స్ నా మైండ్లో ఉన్నాయి అని అనుకొని చూజ్ చేయాలి అనుకుంటారు. కానీ గణాంకాలు అనేవి అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు, డిమాండ్ చేస్తే అక్కడక్కడ మెన్షన్ చేయొచ్చు, కానీ మొత్తం సమాధానం మొత్తంలో కూడా గణాంకాలు, పాయింట్స్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. సో ఆ గణాంకాల ఆధారంగా సమాధానాన్ని మాత్రం ఎంపిక చేయాలని ఒక అపోహ నుండి బయటికి రండి. ఎంతవరకు మనం మన లోపల ఉండే సబ్జెక్ట్ని ప్రజెంట్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్. సో ఎస్ఏ ఎంపిక చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండండి. ఇక ఒక ఎస్ఏని ఎంపిక చేసుకున్న తర్వాత ఆ ఎస్ఏని 1 అవర్ రాయాలి కదా, ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క గంట టైం కదా, మరి ప్రతి సెక్షన్ సంబంధించి 1 గంట 3 గంటలు. ఇప్పుడు నేను ఓన్లీ 1 ఎస్సేని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక ఎస్సేని రాయడానికి అభ్యర్థి ఏ విధంగా సమయాన్ని డివైడ్ చేసుకోవాలి ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ సమయాన్ని ఏ విధంగా డివైడ్ చేయాలంటే 1 అవర్ అంటే 60 మినిట్స్ కదా, 60 మినిట్స్లో ఫస్ట్ 5 మినిట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 5 మినిట్స్ ఆరంభం ఇక్కడే, ఫస్ట్ 5 మినిట్స్. ఈ 5 మినిట్స్ ఎక్స్క్లూజివ్గా ఆ ఇవ్వబడిన 3 ప్రశ్నలు చదవండి. 3 ప్రశ్నలు చదవడానికి మనకి ఎంత 2 మినిట్స్ పడుతుంది. నెక్స్ట్ 3 మినిట్స్లో ఏం చేస్తారంటే ఈ 3 ఏ ఎస్సేని మీరు రాయాలనుకుంటున్నారు డిసైడ్ చేసుకోండి. మొదటి 5 నిమిషాలు పేపర్ పైన పెన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎంపిక చేసుకోండి. అవుట్ ఆఫ్ 60 మినిట్స్ 60 నిమిషాల్లో మొదటి 5 నిమిషాలు ఎక్స్క్లూజివ్గా సమాధానం దేనికి రాయాలి ప్రశ్నలు ఎంపిక చేయడం పైన కాన్సన్ట్రేట్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఎంపిక చేసుకున్నాక ఆన్సర్ రాస్తారు, ఒక 20-25 మినిట్స్ అయ్యాక రాసిన ఆన్సర్ పట్ల సాటిస్ఫై కారు, వెంటనే ఏం చేస్తారు దీన్ని కొట్టేసి మళ్ళీ ఇంకొక ఎస్సే అదే సెక్షన్లో ఇంకొక ఎస్సే రాస్తారు. ఇది చాలా డేంజర్, ఈ తప్పిదాలు మాత్రం చేయకండి. దీనివల్ల లాస్ ఏంటంటే ఈ 1 అవర్లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పోయింది. ఇక్కడ కొట్టేసిన ప్రశ్నకి ఇంకొక ప్రశ్నని మనం సమాధానం హాఫ్ అన్ అవర్లోనే రాయాల్సి ఉంటుంది. సమయాన్ని డివైడ్ చేసుకోవాలి. ఎంపిక చేసుకునే ముందే జాగ్రత్త ఉండండి. ఏదైతే సమాధానాన్ని ప్రారంభిస్తారో దాన్నే ముగించండి. మధ్యలో 10 మినిట్స్ అయినాక నాకు ఆన్సర్ రావట్లేదు, కరెక్ట్గా సాటిస్ఫై అవ్వట్లేదు, దీనికంటే ఈ ప్రశ్నకి సమాధానం రాస్తే బాగుండేదేమో అని చెప్పేసి రాసిన సమాధానాన్ని కొట్టేస్తే మాత్రం ఎగ్జామినర్ లోపల నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. అది గుర్తుంచుకోండి. ఇవన్నీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయాలని. సో ఇది ఒకటి. ఫస్ట్ 5 మినిట్స్ ఎక్స్క్లూజివ్గా ప్రశ్నని ఎంపిక చేసుకోండి. దేనికి సమాధానాన్ని రాయాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోండి. గణాంకాలు అయితే గణాంకాలు, లేదా పరిచయం, బాడీ,
అండ్ కంక్లూజన్ అన్ని బాగున్నాయా లేవా, వస్తున్నాయా లేవా చూడండి. ఎంపిక, మొదటి 5 నిమిషాలు ఎంపిక. ఇది అత్యంత కీలకం. ఈ 5 నిమిషాలే ఇంపార్టెంట్. ఈ 5 నిమిషాలే మిగతా 55 నిమిషాలకు బాట వేస్తుంది, గుర్తుంచుకోండి. సో మొదటి 5 నిమిషాలు ఎక్స్క్లూజివ్గా ప్రశ్న ఎంపిక చేసుకోండి, దేనికి సమాధానం రాయాలో. కేవలం గణాంకాలకే ప్రాధాన్యత ఇవ్వద్దు. అంటే మనకు కొన్ని సెన్సస్ రిపోర్ట్స్ కానీ నివేదికలు కానీ చెప్పే గణాంకాలు మైండ్లో రావట్లేదు. అయ్యో గణాంకాలు రావు, ఈ సమాధానానికి గణాంకాలే రాయాలి అని చెప్పేసి అపోహలు. గణాంకాలే రాయాలని ఏం రూల్ లేదు. ఆన్సర్ని సాటిస్ఫై చేస్తున్నావా లేదా. ఎంచుకున్న ప్రశ్నకు సమాధానాన్ని పూర్తి చేయండి. మధ్యలో ఆన్సర్ చేంజ్ చేయడం, కొట్టివేయడం ఇటువంటివి చేయకండి, దయచేసి చేయకండి. సో ఇది మొదటి 5 నిమిషాల పని ఎస్ఏకి సంబంధించి. సెకండ్, రెండవ 5 నిమిషాలు ఉంటాయి కదా. సో ఆల్రెడీ 5 మినిట్స్ ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ 5 మినిట్స్ అంటున్నాను, అంటే మిగతా 55 నిమిషాలు ఇంకొక 5 నిమిషాలు తీసుకున్నాను. మరి ఈ 5 నిమిషాల్లో ఏం చేయాలంటే మైండ్ మ్యాప్ అండ్ అట్ ది సేమ్ టైం రఫ్ వర్క్, ముఖ్యమైన గణాంకాలు, ఉదాహరణలు. మొదటి స్టెప్లో ఏమడింది, మొదటి అడుగు ఏంటి, ప్రశ్నని ఎంపిక చేసుకున్నారు, ఆ ప్రశ్నకి సమాధానం రాయాలి అని డిసైడ్ అయ్యారు. ఓకే, ఇప్పుడు డిసైడ్ అయ్యాక ఆ ఒక్కదానిపైన మన టార్గెట్, దాన్ని ఏం చేయాలి, ఈ ప్రశ్నకి సమాధానం ఏ విధంగా రాయాలి. సో క్లోజ్ యువర్ ఐస్, మంచి ఎగ్జామినేషన్లో ప్రశాంతంగా కూర్చొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఆ 5 మినిట్స్లో ఏంటంటే ఈ ప్రశ్నకి తగిన సమాధానానికి కావలసిన అన్ని కూడా అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం కావాలి. ఏ విధంగా, ఆ సమాధానంలో ఏమైనా గణాంకాలు అవసరం ఉంటే గణాంకాలను మనం గుర్తు చేసుకోవాలి. మైండ్లో రఫ్ వర్క్ వేసేసుకోండి. సో దేని తర్వాత ఏ పాయింట్ రాయాలి, ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకోండి. ఇలా ప్రారంభించాలి, మధ్యలో ఈ పాయింట్స్ రాయాలి, మధ్యలో ఈ ఉదాహరణలు పేర్కొనాలి, ఫైనల్గా ఇలా ముగించాలి. సెకండ్ 5 మినిట్స్ ఏంటి, మైండ్ మ్యాప్. సో రెండవ 5 నిమిషాలు ముగిసింది. అంటే మొదటి 10 నిమిషాలు మనం ఇంకా సమాధానాన్ని ప్రారంభించలేదు, 10 నిమిషాలు పోయింది, ఇంకా మిగిలింది ఎంత, 50 నిమిషాలు. ఇక మనం నెక్స్ట్ స్టెప్కి వద్దాము. సో తర్వాత 10 నిమిషాలు పరిచయం, ఇంట్రొడక్షన్. చాలామంది అనుకుంటారు అభ్యర్థులు పరిచయం, బాడీ, ముగింపు, సైడ్ హెడ్డింగ్ పెట్టాలనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, సైడ్ హెడ్డింగ్లు పెడితేనే సమాధానం కాదు. ఆ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. సైడ్ హెడ్డింగ్స్ ఉంటేనే అది పరిచయం అని, సైడ్ హెడ్డింగ్ ఉంటేనే అది ముగింపు, కంక్లూజన్, ది ఎండ్ అని కాదు. గుర్తుంచుకోండి, మనం సైడ్ హెడ్డింగ్ పెట్టాల్సిన, పరిచయం అని పెట్టాల్సిన అవసరం లేదు. రాసేది ఇంట్రొడక్షన్ పార్ట్ అని ఆ ఎగ్జామినేషన్ పేపర్ని వాల్యూ చేసే పర్సన్కి తెలిస్తే చాలు. పరిచయం అని పెట్టకున్నా అది పరిచయం అని తెలిసేలా రాయాలి. పరిచయం అని పెట్టి ఏదేదో రాస్తే ఇంకా నెగిటివ్, ఇది మన గోతి మనమే తవ్వుకున్నట్టు అవుతుంది. గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ 10 మినిట్స్లో ఇంట్రడక్షన్ పార్ట్ పూర్తవ్వాలి. ఇంట్రడక్షన్ కూడా ఎలా రాయాలంటే మంచి వాక్యాలు, కొటేషన్స్తో రాయాలి. కోట్స్ అంటే ఏంటి, ఉదాహరణకి తీసుకుంటే మహిళకి సంబంధించి కానీ, మహిళలకు సంబంధించిన ఎస్ఏ లేకుండా ఎస్ఏ పేపర్ ఉండదు. మహిళల పైన ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది, మహిళల పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, గుర్తుంచుకోండి. సో 10 నిమిషాలు, మొదటి 10 నిమిషాల్లో మంచి ఒక కొటేషన్తో ప్రారంభించండి. ఆ కొటేషన్ని ఇన్వర్టెడ్ కామర్స్లో రాయొచ్చు, లేదా ఆ కొటేషన్, ప్రముఖ కొటేషన్ని ఏ ప్రముఖుడు చెప్పాడు ఆ ప్రముఖుని పేరు కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎలాంటి హద్దులు లేవు, ఎలాంటి నియంత్రణ లేవు. కొటేషన్ రాకపోతే డైరెక్ట్ ఆన్సర్ చేయండి. కాకపోతే మీకు ప్రికాషన్ ఏంటంటే మీరు చదవబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్కి సంబంధించి కొన్ని కొటేషన్స్, మంచి వాక్యాలను మైండ్లో పెట్టుకోండి. మహాత్మా గాంధీ గారికి సంబంధించి, లేదా జవహర్లాల్ నెహ్రూ చెప్పినవి కానివ్వండి, లేదంటే సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి కానీ, ఇంకా చాలామంది ప్రముఖులు. అందులోనే ఇంపార్టెంట్ గుర్తుంచుకొని, ప్రస్తుతం దేశ అధినేతలు నరేంద్ర మోదీ గారు చెప్పిన మాటలు కానీ, లేదా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల ఎక్కడైనా ఏదైనా సమావేశాల్లో ఏమైనా ఇంపార్టెంట్ పదాలు మాట్లాడితే అటువంటి రాస్తే ఇంకెక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కేవలం భారతీయ నాయకులు, భారతీయ ప్రముఖులు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలోని ప్రముఖులు మాట్లాడినా ఆ ప్రముఖుల మాటలు మంచి వాక్యాలు అయితే యూ కెన్ టేక్ యాజ్ ఎగ్జాంపుల్. వర్తమానంగా ఉండే కొటేషన్స్ని ఇస్తే బాగుంటుంది. చరిత్ర పుస్తకాలు నిలిచిన కొటేషన్స్ ఇవ్వచ్చు, కానీ వర్తమానంగా ఈ మధ్య కాలంలో మంచి కొటేషన్ ఏదన్నా ఉంటే ఆన్సర్కి లింక్గా ఉంటే దాంతో రాయండి. నెక్స్ట్ కాంటెక్స్ట్. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నాయి కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసినప్పుడు పరిచయంలోనే ఎలాంటి సందర్భంలో అసలు ఈ ప్రశ్నను అడగాల్సి వచ్చింది, ఇటీవల కాలంలో ఆ ప్రశ్నకి సంబంధించి ఏవైనా వర్తమాన అంశాలు వార్తలో నిలిచాయా, అంటే కరెంట్ అఫైర్స్ పైన మనకు పట్టుంది అన్నట్టు వర్తమాన ఉదాహరణలు మీరు పేర్కోండి. కాంటెక్స్ట్, వై దిస్ క్వశ్చన్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ నౌ.
ఎందుకు ఈ ప్రశ్నను అడగాల్సి వచ్చింది, దాని విషయంలో కూడా మనం సమాధానం అక్కడ అడగడు ఎందుకు అడిగామని, కానీ దాన్ని కూడా మనం సాటిస్ఫై చేయాలి. కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎలాంటి పరిస్థితులు ఇచ్చారు, ఉదాహరణ తీసుకుంటే కొలీజియం పైన క్వశ్చన్ లేకుంటే సార్ క్వశ్చన్ పేపర్ ఉండదు. కొలీజియం పైన ఎందుకు ఇస్తున్నారు, రీసెంట్గా కాంటెక్స్ట్ చాలా ఉంది. కొలీజియం వివాదం జరిగింది. భారతదేశంలో 2వ అత్యున్నత పదవి, రాజ్యాంగబద్ధ పదవి అయిన ఉపరాష్ట్రపతి గారు ఇటీవల జగదీప్ ధన్కర్ గారు కొలీజియం వ్యవస్థ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఇటువంటివి ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఇటీవల కొలీజియం వివాదాస్పదమైంది అని ఎగ్జాంపుల్స్ రాస్తే బాగుంటుంది. కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మరి పరిచయం అనేది మొత్తం సమాధానము ఒక 100% అనుకుంటే, మీరు రాసిన మొత్తం ఎస్ఏ ఆన్సర్ 100 అనుకుంటే, అందులో ఇంట్రడక్షన్ పార్ట్ ఎంత శాతంలో ఉండాలంటే 5 to 7% ఉంటుంది. అంటే యాక్యురేట్గా కాదు, మొత్తం 100 పదాలు ఉన్నాయి అనుకోండి, 100లో 5 నుండి 7 పదాలు ఇంట్రడక్షన్ పార్ట్లో ఉండాలి. అది ఇంపార్టెంట్. సో ఇంట్రడక్షన్ అరౌండ్ 5 to 7 or 8% ఉండాలి. ఇందులో ఇవన్నీ కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. సో ఇప్పటికి ఎంత అయిపోయింది, ఫస్ట్ 5 ఎంపిక అయిపోయింది, నెక్స్ట్ 5 మైండ్ మ్యాప్స్ రఫ్ వర్క్ ఎగ్జాంపుల్స్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ 10 minutes ఇంట్రడక్షన్ అయిపోయింది. అంటే 20 minutes ఈజ్ ఓవర్. అంటే ఇంకా 40 నిమిషాలు. ఇంకా 40 నిమిషాల్లో 35 minutes ఇంపార్టెంట్. ఇక్కడ మేజర్ పార్ట్. ఇప్పుడు సమాధానం రాసేటప్పుడు మెయిన్గా ఆ మధ్యలో రాసే బాడీ ఉంటుంది కదా, ఈ బాడీ పార్ట్ మన భావాలు ప్రస్ఫుటంగా కనబడాలి. మనం రాసే సమాధానం ఏదైతే ఉంటుందో సమాధానంలో ప్రతి అక్షరం కూడా చెక్కినట్లుగా ఉండాలి. పేపర్ కరెక్షన్ చేసేవాడికి అద్భుతంగా అసలు ఎంత నాలెడ్జ్ ఉంది అని తనను మనం సాటిస్ఫై చేస్తే చాలు. బాడీని మ్యాక్సిమం మంచి ఉదాహరణలు కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, పాయింట్స్ కానీ, వాట్ ఎవర్ యూ కెన్, సో యూ కెన్ ప్రొడ్యూస్ ద ఆన్సర్. సో ఇది దాదాపు ఎంత ఉండాలి, 86 to 90%. అంటే బాడీ అనేది ఎక్కువగా ఉండాలన్నట్టు. ఇక ఫైనల్గా లాస్ట్ 5 minutes మిగిలింది కదా, దాంతో ముగించండి. ముగింపు అని పెట్టేసి ఏదేదో రాస్తే కాదు, మీరు ముగింపు అని పెట్టకున్నా, కంక్లూజన్ అని రాయకున్నా, సో దిస్ ఇస్ ద ఎండ్ అని చెప్పాలి. ఆ కంక్లూజన్లో కూడా ఎలా ఉండాలంటే ఒక కొత్త ఆలోచనని తనకు క్రియేట్ చేయాలి, ఒక మంచి పాజిటివ్ దృక్కోణాన్ని మనం చూపించాలి. సో ఎండ్ అనేది కొత్త ఆలోచనని మనకు తీసుకొచ్చేలా ఉండాలి, అలా అద్భుతంగా ఉండాలి. క్లోజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సినిమా కూడా చూడండి, క్లైమాక్స్ ఒక్కటి పోయింది అంటే సినిమా మొత్తం ఫ్లాప్ అన్నట్టే. ఇంత రాసిన ఇప్పుడు ఎస్సేకి క్లైమాక్స్ ముగింపు అనేది పాజిటివ్ దృక్పథంతో ఉండాలి, గుర్తుంచుకోండి. అలా ఈ కంక్లూజన్ ఎలా ఉండాలి, ఒక కొత్త ఆలోచనను కలిగి ఉండాలి. అండ్ ఏమన్నా సలహాలు ఉంటే సలహాలు ఇచ్చే విధంగా ఉండాలి. అదెంత ఉండాలి, 5 to 7%లో ముగింపు చేసేయాలి. సో ఈ విధంగా మీరు సమయాన్ని ఒక ఎస్సే రాయడానికి ఏ విధంగా డివైడ్ చేసుకోవాలో చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మరి ఎస్సే రాసేటప్పుడు, వ్యాసం రాసేటప్పుడు అభ్యర్థుల్లో ఎలాంటి అంశాలను కరెక్షన్ చేసే వ్యక్తి వారు గుర్తిస్తారో చూడాలి. ఈ 10 అంశాలను మీరు సాటిస్ఫై చేయాలి. ఫస్ట్, భాషపై పట్టుందా లేదా చూస్తారు. రాసే భాష ప్రస్ఫుటంగా ఉందా, ఏదో అర్ధరహితంగా ఉందా చూడండి, అర్థమయ్యేటట్టు. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, చాలా మంది నీట్ హ్యాండ్ రైటింగ్ అంటారు. హ్యాండ్ రైటింగ్ నీట్గానే ఉంటుంది, కానీ లెజిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. లెజిబిలిటీ మీన్స్ నీట్గా ఉండడం వేరు, చదివింది అర్థం అవడం వేరు. కొంతమందిది నీట్గా ఉంటుంది, చదివితే ఈజీగా అర్థమవుతుంది. మీరు రాసిన రాత మీకు మాత్రమే కాదు, 3వ మనిషికి అర్థమయ్యే విధంగా ఉంటే యువర్ ఆన్సర్ ఈజ్ బెస్ట్ ఆన్సర్. యువర్ రైటింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. అది గుర్తుంచుకోండి. కొంతమంది నీట్గానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, కానీ చదవడానికి అర్థం అవ్వదు, అక్షరాలు సగం రాయడం. ఇది ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్గా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ ఓవర్కమ్ అవుతారు. ఓకేనా? సో భాషపై పట్టుందా లేదా అని గుర్తిస్తాడు. సెకండ్, క్రియేటివిటీ. ఆన్సర్ రాసేటప్పుడు ఏదో అశోక్ నగర్లో దొరికే బుక్లను చదివి ఇన్స్టెంట్గా చదువుకొని ఎగ్జామినేషన్ 1 week 10 days బిఫోర్ ఏదో 10 రెడీమేడ్ ఎస్సేలు చదువుకొని వస్తున్నాడా లేదా అట్లా బయటపడకండి. ఆ రాసే సమాధానంలో మీకంటూ ఒక క్రియేటివిటీ ఉండాలి, ఒక మంచి ఆలోచనతో ఉండాలి. సంక్షిప్తత, ఎంత తక్కువ పదాల్లో ఎంత ఎక్కువ సమాధానం ఇస్తున్నారు, కన్సైజ్గా ఉండాలి మీరు మ్యాక్సిమం. అండ్ నిర్ణయాత్మక డెసిషన్ మేకింగ్ పవర్ ఉందా లేదా. మీరు రాసే సమాధానంలోనే రేపు మీరు ప్రభుత్వ ఉద్యోగం కాబోతున్నారు, అందులోనూ రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ఉద్యోగమే Group 1 ఎగ్జామినేషన్. ఆ కరెక్షన్ చేసేటప్పుడు మనం రాసే ఎస్సేలు ఇవన్నీ చూస్తారు, వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేవా అని చూస్తారు. అవన్నీ ఎలా చూస్తారో మనం రాసే ఆన్సర్లు ఇవన్నీ సాటిస్ఫై చేసుకోవాలి మనం. సో నిర్ణయాత్మక శక్తి, ఏదైనా సూచనలు ఇవ్వండి, ప్రస్తుత పరిస్థితులను ఏ విధంగా మనం బయటపడాలంటే పరిష్కార మార్గాన్ని వెతకండి అని అనుకోండి. అక్కడ మీకు డెసిషన్ మేకింగ్ కూడా, మీరు ఏమైనా సూచనలు ఇస్తే ఎస్ ఇతను నిర్ణయం తీసుకునే ఆలోచన కలిగి ఉన్నాడని ఒక భావం ఉండాలి.
నెక్స్ట్ విశ్లేషణాత్మక శక్తి, అనలిటికల్గా ఎంతవరకు ఒక ప్రశ్నకి సమాధానాన్ని మనం రాసేటప్పుడు ఆ రాతలోనే అర్థమవుతుంది ఇతనికి అనలిటికల్ ఎబిలిటీ ఉంది. సో ఒక సమస్యను పరిష్కరించడం, ఒక అంశాన్ని విస్తృతంగా ఆలోచించి దానికి పరిష్కారం వెతికే నాలెడ్జ్ ఉందని మనం రాసే సమాధానంలో ఇవన్నీ దొరకబడతారు వాళ్ళు, ఇవన్నీ సాటిస్ఫై చేయాలి. అండ్ నెక్స్ట్ సమతుల్యత, బ్యాలెన్సింగ్. విమర్శించండి అంటే బండబూతులు పెడుతూ రాయకూడదు, సమర్థించండి అంటే పొగడడం, రాజాదిరాజు ఇటువంటి పదాలు కాదు. ఆన్సర్ అనేది బ్యాలెన్సింగ్గా ఉండాలి. మనం పొగుడుతున్నామా లేదా విమర్శిస్తున్నామా ఇలా కాదు. విమర్శ అంటే ఇచ్చిన సందర్భానుసారం రాయొచ్చు, కానీ అక్కడ బూతులు వాడడం, తప్పుడు పదాలు వాడకూడదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదు. సమతుల్యతగా ఉండాలి. సమగ్ర దృక్పథం, మనం ఇచ్చిన ప్రశ్నకి సమాధానం మంచి దృక్పథంతో రాస్తున్నారు. ఈ రాసే అభ్యర్థి ఈ సమాధానం పట్ల లేదా ఈ అడిగిన ప్రశ్న పట్ల దృక్పథాన్ని కలిగి ఉన్నాడా, అసలు నాలెడ్జ్ ఉందా లేదా చూడాలి. అండ్ నెక్స్ట్ ఆశావాహ దృక్పథం, ఆప్టమిస్టిక్. మనం రాసిన సమాధానం ఒక కొత్త ఆశను కలిగిస్తుందా లేదా, లేదా ఉన్న సమస్యలకు ఇంకొక సమస్యను సృష్టిస్తుందా, ఇటువంటివి కూడా చూస్తారు. అండ్ తాజా సమాచారం, కాంటెంపరీ. ఇది ఇంపార్టెంట్. మీరు ఏ సమాధానం రాసినా, జనరల్ స్టడీస్లో ఏ పేపర్ రాసినా కూడా ఖచ్చితంగా అక్కడ మీకు కాంటెంపరీ, వర్తమాన గణాంకాలు, వర్తమాన ఉదాహరణలు, వర్తమానంగా ఎందుకు ఈ ప్రశ్నను అడిగారు, ఇటువంటి వాటిపైన కూడా మనకు విజయ అవకాశాలు ఉంటాయి. సో తనకు సంపూర్ణ సమాచారం ఉందని ఎగ్జామినర్ భావించాలి. నెక్స్ట్ ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయం కూడా మనం రాసే సమాధానాల్లో తెలియజేయాలి. సో ఈ 10 పాయింట్లు మీరు సాటిస్ఫై చేయాలి. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్. ఒక్కొక్క దానికి వాళ్ళు అల్టిగా ఆలోచిస్తారు. ఇందులో కొన్ని సందర్భాల్లో కొన్ని పని చేయకపోవచ్చు, ప్రతి ప్రశ్నకి సమాధానంలో ఇవన్నీ దొరకకపోవచ్చు, కానీ మ్యాక్సిమం క్వశ్చన్ ఏదైనా ఇస్తే మాత్రం ఇందులో ఎంతవరకు మనం సాటిస్ఫై చేస్తున్నామో చూడండి.